అండి. వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ, దేంట్లోకైనా రైస్‌లోకి, బగారా రైస్‌లోకి దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ లాగా బటర్ పన్నీర్ మసాలా కర్రీ చేసుకుందామండి. ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఎక్కువ శ్రమ పడాల్సిందేమీ లేదు. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. పేస్ట్ పట్టుకోవాలి. సో, ఆ పేస్ట్‌లోకి నేనిక్కడ 2 పెద్ద టమాటాలు తీసుకున్నాను. మిక్సీ జార్‌లో వేసుకుందాము. వీటన్నిటిని మంచిగా పేస్ట్ చేసేసామంటే కర్రీ చాలా త్వరగా అయిపోతుందండి. అలాగే ఇందులోకి నేనొక 10, 15 వరకలా క్యాష్యూస్ తీసుకున్నాను. కాజు. ఇంకా కొంచెం కొత్తిమీర. కొత్తిమీర మిక్సీ పడుతున్నాను కాబట్టి నేను కాడలు మాత్రమే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ అలా జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుంటున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కారము, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి తీసుకున్నాను. ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి తీసేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము. పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవడమే. ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలి. ముందుగా కడాయి తీసేసుకొని ఇందులోకి నేను ఒక 1 టీ స్పూన్ అలా బటర్ యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను పన్నీర్ ఒక 250 గ్రామ్స్ తీసుకున్నానండి. క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాము. మరీ ఎక్కువ అవసరం లేదు. సో, ఇలా సిమ్‌లో పెట్టేసుకోండి. ఇందులోకి జస్ట్ ఒక పావు టీ స్పూన్ అలా కారము, అలాగే ఒక పావు టీ స్పూన్ కొంచెం అలా స్ప్రింకిల్ చేసినట్లు ఉండాలంతే. కాస్త ఇలా స్ప్రింకిల్ చేసినట్టు చేసేసుకొని వీటిని మంచిగా టాస్ చేసేసుకోండి. కొంచెం ఇలా ఫ్రై అవుతే సరిపోతుంది. మరీ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకొని మళ్ళీ ఫ్రెష్ కడాయి తీసేసుకుందాము. తీసేసుకొని ఇందులోకి నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ బటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే హోల్ గరం మసాలా, ఒక బిర్యానీ ఆకు, ఒక 1 ఇంచ్ అలా సినమన్ స్టిక్ చెక్క అంటారు కదా, అలాగే 3 యాలకులు, 2 లవంగాలు ఇవి వేసేసుకొని కొంచెం ఒక నిమిషం అలా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి నేను ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. చిన్నగా కట్ చేసుకున్నానండి. సో, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను యాడ్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ పేస్ట్ చేసేసుకున్నాం కాబట్టి తొందరగానే అయిపోతుంది కర్రీ. ఎక్కువ టైం ఏం తీసుకోదు. సో, ఇవి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం గోలించుకోవాలి. చూడండి ఇప్పుడు ఆనియన్స్ మంచిగా గోలాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదండి పక్కకి టమాటో కాజు పేస్ట్, దాన్ని ఇందులోకి స్లోగా వేసుకోండి. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ కాజు పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి. మంచిగా స్టిక్ కాకుండా కడాయికి ఇలా వచ్చేస్తది. ఒక ముద్దలాగా ఫామ్ అయితది. నేను చూపిస్తాను. సో, అంత అలా వచ్చేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలి దీన్ని. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. చూడండి ఇలా పేస్ట్ అంతా కొంచెం గట్టి పడుతుంది కదా! ఇలా గట్టి పడాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇది ఇంకాస్త గట్టి పడాలి. అప్పుడే మంచిగా ఉడికినట్టు. అండి ఆయిల్ సైడ్‌కి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. అలాగే మన పేస్ట్ కూడా చూడండి ఎంత చక్కగా గట్టిపడిందో. మూవ్ చేస్తుంటే ఏమి స్టిక్ అంతగా కావట్లేదు కదా! ఇప్పుడు ఇక్కడ నేనొక హాఫ్ టీ స్పూన్ అలా పసుపు యాడ్ చేస్తున్నాను. వేసి ఒకసారి కలిపేసుకోండి. ఇదొక నిమిషం అలా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగానే కాస్త వేడి నీళ్లు పట్టి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను వేడి నీళ్ళు యాడ్ చేస్తున్నానండి. సో, ఇది ఆల్మోస్ట్ ఒక 250 ఎంఎల్ అంటే ఒక గ్లాస్ అంతా యాడ్ చేశాను. ఇది ఒక 2-3 నిమిషాలు లేదా కనీసం ఒక 2 నిమిషాలన్నా కుక్ చేసుకోవాలి మనం. ఇలా వేడి నీళ్ళు యాడ్ చేసుకున్నాం కదా! ఇది ఉడికేటప్పుడే ఒక హాఫ్ టీ స్పూన్ అలా షుగర్ యాడ్ చేయండి. ఎందుకంటే టమాటాలు ఒకవేళ పుల్లగున్నా షుగర్ అనేది బ్యాలెన్స్ చేస్తది.
సో ఇలా షుగర్ యాడ్ చేశాక ఒక 2 నిమిషాలు అలా కుక్ చేసేసుకోండి. ఒక 2 నిమిషాలు అయ్యాక మీరు ఈ గ్రేవీని ఒకసారి టేస్ట్ చూడండి. ఏమైనా ఉప్పు, కారం పడతది అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. బాగా పులుపు అనిపిస్తుంది అనుకుంటే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1 టీ స్పూన్ కసూరి మేతి, అలాగే కాస్త ఒక చిటికెడు గరం మసాలా అండ్ ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్‌ని క్యూబ్స్ ఉన్నాయి కదా! పన్నీర్ క్యూబ్స్ వాటిని నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి నేను ఒక 1 టీ స్పూన్ బటర్ కూడా యాడ్ చేశాను. కొంచెం కొత్తిమీర వేసేసుకొని వీటన్నిటిని మంచిగా ఒకసారి కలుపుకొని స్లోగా కలపండి. పన్నీర్‌లు ఏమీ విరిగిపోకుండా. ఓకే. దీన్ని ఒక 1-2 మినిట్స్ అలా కుక్ చేసుకోండి సిమ్‌లోనే పెట్టేసుకొని. అంతే అండి. చూసారు కదా! డాబా స్టైల్ లాగా రెడీ అయిపోయింది బటర్ పన్నీర్ మసాలా. దీన్ని ఒక 1 మినిట్ అలా కుక్ చేసుకోవడమే అంతే. అంతే అండి. కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. వేడి వేడిగా పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. సో మన వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హావ్ ఎ నైస్ డే అండి.